ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా అభిమానులకు తెగ నచ్చేసింది. కామన్ ఆడియన్స్కు మాత్రం ఎవరేజ్గా అనిపించింది. అయినా కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకి టికెట్ రేట్స్ పెంచడం బాగా కలిసి వచ్చింది. పెయిడ్ ప్రీమియర్ షోస్ ద్వారా ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. 13,15,00,000 గ్రాస్ వసూలు చేసింది. విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 47 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో 2 కోట్ల గ్రాస్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో 7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 58 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈరోజు కూడా భారీగా కలెక్షన్లను సాధించనున్నట్టు తెలుస్తుంది. టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో రఫ్ ఆడిస్తుంది. ఇక ఈ సినిమా బుక్ మై షోలో ఉదయం ఆటలకు గంటకు 18,000 టికెట్లు అమ్ముడుపోయాయి. డిస్టిక్ యాప్లో అదే టైంలో గంటకు 6,000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఓవరాల్గా ఉదయం ఆటలకు 24,000 టికెట్లు అమ్ముడుపోయాయి గంటకు. ఫస్ట్ షో, సెకండ్ షో ఆటలకు కూడా గంటకు 15,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే మొదటి రోజు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్తో సమానంగా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్తో కలుపుకుంటే మొదటి రోజు ఈ సినిమా 105 కోట్లకు పైగా గ్రాస్, 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఈ కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లుగా చెప్పొచ్చు. 123 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా మొదటి రోజే 55%కు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇంకా 45% కలెక్షన్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఎన్ని రోజుల టైం తీసుకుంటుందో చూడాలి.